వాట్సాప్‌లో ఒక అదిరిపోయే ఫీచర్ రావడం అయితే జరిగింది. అదేమిటంటే వాయిస్ మెసేజ్ సంబంధించి వాయిస్ మెసేజ్ ఎవరైనా పంపించినట్లయితే, ఆ వాయిస్ మెసేజ్‌ని మనకి టెక్స్ట్ రూపంలో వాయిస్ అనేది టెక్స్ట్ రూపంలో మనకు వాట్సాప్ అందిస్తుంది. అయితే దీనికొక చిన్న సెట్టింగ్ అనేది ఆన్ జేసుకోవాలి. ఆ సెట్టింగ్ ఏంటిదనేది మనం క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని ప్రాసెస్ అంతా గూడా స్టెప్ బై స్టెప్ నేను ఈ వీడియోలో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. తెలియని వారందరూ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. లైక్ చేసి ఏదైనా కామెంట్ అయితే చేసేయండి. వాట్సాప్‌లో ఈ ఫీచర్ మీకు రావాలంటే మీరు ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాలి. మొదటగా మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత వాట్సాప్ గనక అప్డేట్ గనక ఉన్నట్టయితే ప్లే స్టోర్స్‌కెళ్ళి ఒకసారి అప్డేట్ అనేది ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అప్డేట్ ఉంటే అప్డేట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపించే 3 డాట్స్‌ని అయితే క్లిక్ చేయండి. ఈ 3 డాట్స్‌ని క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి చాట్స్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ వాయిస్ మెసేజ్ అని ఉంది గదా! ఈ వాయిస్ మెసేజ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. చూస్ ద లాంగ్వేజ్ అని రావడం జరుగుతుంది. దాన్ని మనం ఏ లాంగ్వేజ్‌లోకి ఆ టెక్స్ట్ అనేది మనకు కనిపించాలనేది మనకి లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇది మనకి వాయిస్ సంబంధించిన అన్ని కూడా ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసుకుంటుంది. అంటే ఇప్పటి వరకు వచ్చిన వాయిస్ మెసేజెస్ అన్నీ గూడా డౌన్‌లోడ్ చేసుకుంటుంది. దాని ద్వారా మనకి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇంతకుముందు గనక పంపించిన వాయిస్ మెసేజెస్ కూడా ఇది ఆన్ చేసుకోక ముందు వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా డౌన్‌లోడ్ చేసుకొని మనకది ప్రిపేర్ చేసి ఉంచుతుంది. వాయిస్ మెసేజ్ అనేది చూద్దాం. ఇక్కడ వాయిస్ మెసేజ్ అనేది రావడం జరిగింది. ఈ వాయిస్ అనేది మనకి టెక్స్ట్ రూపంలో అంటే ఇది ప్లే చేయకుండానే మనం తెలుసుకోవచ్చు. దీన్ని లాంగ్ ప్రెస్ చేసేసి పైన కనిపించే 3 డాట్స్‌ని క్లిక్ చేసి ట్రాన్స్‌క్రిప్ట్ అని ఉంటుంది. దాన్ని నొక్కేస్తే కింద మనకు ఆ మెసేజ్‌లో ఏముందనేది ఇక్కడ మనకి క్లియర్‌గా కనిపిస్తుంది. కింద టెక్స్ట్ రూపంలో మనకి అది డిస్‌ప్లే అవుతుంది. ఈ విధంగా మీరు క్లియర్‌గా ఇది వాట్సాప్ చాట్‌కి సంబంధించి ఈ కొత్త ఫ్యూచర్ అనేది మీరు ఆస్వాదించాలంటే ఈ సెట్టింగ్ అనేది మీరు గనక ఆన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు వాట్సాప్‌లో ఈ వాయిస్ చాట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. దాని ద్వారా మీరు ఏదైనా మీటింగ్స్‌లో ఉన్నా సరే, ఏదైనా ఫంక్షన్స్‌లో ఉన్నప్పుడు ఆ వాయిస్ అనేది మీరు వినలేకపోయినప్పుడు మనం ఈ చాట్ ద్వారా అంటే వాయిస్ ఏం పంపించారనేది మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే మనకది ఆ సెట్టింగ్ అనేది ఆన్ అవ్వడం అయితే జరుగుతుంది. దాని ద్వారా మనకి ఆ టెక్స్ట్ అనేది కింద డిస్‌ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికి ఇది ఇంగ్లీషు, మిగతా భాషల్లో అయితే ఉండడం అయితే జరిగింది. తెలుగులో, తమిళ్ ఇలాగా కన్నడ భాషల్లో అయితే అందుబాటులో లేదు. బహుశా ఫ్యూచర్‌లో అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది కాబట్టి దీనికి ఉన్న వరకైతే మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వారు తెలుగులో గనక పంపించినట్లయితే ఆ వాయిస్ అనేది వారు తెలుగులో పంపించినట్లయితే తెలుగులో ట్రాన్స్‌లేట్ అవ్వట్లేదు. ఓన్లీ ఇంగ్లీష్ పదాలను మాత్రమే ట్రాన్స్‌లేట్ చేసి మనకు చూపిస్తుంది గానీ, తెలుగులో వాళ్ళు తెలుగులో హలో ఒకవేళ వారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని అడిగి ఒక వాయిస్ మెసేజ్ గాని పంపించినట్లయితే, అది మనకి ట్రాన్స్‌లేట్ అవ్వట్లేదు. ఓన్లీ ఇంగ్లీష్‌కి హౌ ఆర్ యూ ఇలాగ ఏవైనా ఇంగ్లీష్ పదాలు మాత్రమే అది మనకు ట్రాన్స్‌లేట్ చేసి చూపిస్తుంది. అంతే. సో, వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మన ఛానెల్‌లో ఇస్తుంటాం కాబట్టి, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మన ఛానెల్ అయితే ఫాలో అవ్వండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకైతే లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. థాంక్ యూ.